ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. డే టు టైమ్ స్టార్టింగ్ లోనే చూసేయండి, అండ్ డిజిటల్ లో కూడా చూపిస్తాం మీకు. ఎస్, 4 గంటల 7 నిమిషాలు, June 8. వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. అండ్ బైక్ రీడింగ్ కూడా చూసేద్దాం ఫాస్ట్ గా. 40,527. ఓకేనా? లెఫ్ట్ సైడ్ లో మనకు మేఫిల్ ఉంది, రైట్ సైడ్ లో ఇది ఏషియన్ సినీ స్క్వేర్ ఉండే, దాని పేరు మార్చేసారు ఇప్పుడు. అది అలవాటు అయిపోయింది సినీ స్క్వేర్ అని పిలవడం. సినీవర్స్ మల్టీప్లెక్స్ అనుకుంటే ఇప్పుడు దాని పేరు. ఇటు వెళ్ళిపోతే మనం ఉప్పల్ కొత్త బస్ స్టాండ్, ఉప్పల్ చెరువు, ఉప్పల్ డిపో, నారపల్లి లో ఈ వరంగల్ హైవే, నేషనల్ హైవే 163, పిల్లర్ నెంబర్ 18 మన ఎదురుగా ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాట్లాడుకునేది. నిన్న నైట్ ఇక్కడ ఉప్పల్ బాగా phase 3కి సీఎం గారు రావడం జరిగింది. మల్కాజ్గిరికి చాలా నిధులు అయితే అలొకేట్ చేసినారు. అవి ఏంటి ఏంటి అనేది మీరు ఆల్రెడీ కొంతమంది వార్తల్లో చూసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. స్ట్రేట్ వెళ్ళిపోతే ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ ఉంది ఉప్పల్ ఎక్స్ రోడ్ లో, మనందరికి తెలిసిందే. ఇదిగోండి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, ఇదే ఉప్పల్ బగాయత్. ఇప్పుడు మన 4 వీలర్స్ కానీ బస్సెస్ కానీ ఈ రూట్ ని చూస్ చేసుకొని నాగోల్ దాకా వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని ఉప్పల్ ఎక్స్ రోడ్, అటు వీలైతే రామంతపూర్ వెళ్ళే వాళ్ళు రామంతపూర్, అప్సిగూడ వెళ్ళే వాళ్ళు అయితే అప్సిగూడకి వెళ్తున్నారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్కడ నిన్న శిలాఫలకాలు పెట్టినారు, ఒక 3 4 పెట్టిరు అనుకుంటా. అవి చూపిద్దాము. అండ్ ఈ ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఈ వీడియో అయితే తీస్తున్నా. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ కాకపోతే ఇప్పుడే వీడియో స్కిప్ చేసేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ వీడియో చేయాలని. ఏ వీడియో? ఇదిగోండి, ఈ కల్వర్ట్ వర్క్ జరిగింది ఇక్కడ, కానీ ఎప్పుడు కుదరలేదు. ఒకసారి ఈ బండి మనది సైడ్కి ఆపుదాం, ఈడ ఆపి కల్వర్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది ఈవినింగ్ టైంలో నడుస్తుంటారు, వాకింగ్ చేసుకోవడానికి మస్తు ఉంటుంది. మనం ఎప్పుడు వాక్ చేయలే అనుకోండి, చాలా మంది రెగ్యులర్ గా వాక్ చేస్తుంటారు. ఇదిగోండి ఈ కల్వర్ట్ యొక్క డీటెయిల్స్. ఇదంతా చదివితే ల్యాగ్ అవుతుంది, మీకు టైం ఉంటే పాజ్ పెట్టి చదివే ప్రయత్నం చేయండి. ఇదే ఆ కల్వర్ట్. ఇదిగోండి, ఇది పూర్తయింది. రెగ్యులర్ గా ఇదే రూట్ లో వెళ్తుంటా నేను, కాబట్టి ఈవినింగ్ చాలా మంది ఇట్లా వాక్ చేస్తూ ఇక్కడ ఆరామ్సే రిలాక్స్ అవుతుంటారు. మాక్సిమం మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. ఇక్కడ కూడా టైం పాస్ వ్యవహారం ఉండదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఇష్టపడుతుంటా. బేసికల్ గా ఒకప్పుడు నేను వ్లాగ్ చేసేటోని. ఒకనొక టైంలో నాకు ఏమనిపించింది అంటే, నేను ఎక్కడికి పోతున్నా, నేనేం తింటున్నా, నేనేం చేస్తున్నా అనేది జనాలకి ఎందుకు, వాళ్ళకేం ఉపయోగం అని అనిపించి ఆ వ్లాగ్స్ బంద్ చేసిన నేనైతే. అండ్ వ్లాగ్స్ అంటే ఇప్పటికీ ఇష్టం, బట్ ఆ తర్వాత దాని ప్యాటర్న్ చేంజ్ చేసిన, ఇన్ఫర్మేషన్ ఉండే వ్లాగ్స్ ని స్టార్ట్ చేసిన. రకరకాలుగా ఎప్పటికప్పటికి నేర్చుకొని యూట్యూబ్ లో అయితే మనం ముందుకు వెళ్తున్నాం. మనకి వేరే వ్యాపకం లేదు, వేరే పని లేదు, వేరే పాట లేదు. మనకున్నది ఒకటే పని, నా వృత్తి యూట్యూబ్ లో వీడియోలు తీయడం, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయడం. ఇన్స్టాగ్రామ్ మీద ఎప్పుడు అంత ఫోకస్ పెట్టలే, ఇప్పుడిప్పుడే ఫోకస్ చేస్తున్నా. ఇదే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ లో ఐడి ఉంటది, వీలైతే అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇలా మనము స్ట్రేట్ ఒకటే రూట్ ని పట్టుకొని వచ్చేస్తే ఇటు ఉప్పల్ బగాయత్ లోనికి ఎంట్రీ ఇచ్చేస్తాం అనమాట. ఇదే ఉప్పల్ బగాయత్. ఇప్పుడు phase 1, phase 2, phase 3 మొత్తం 3 phases ఉన్నాయి దీనికి. ఇంకెన్ని ఫేసెస్ ఉన్నాయో నాకైతే తెలియదు. ఇది phase 3 ఎక్కడ అనేది ఇప్పుడు మీకు చూపించాలని అనుకుంటున్నా. ఆ, ఇలా ఇక ఇది అన్ని కనెక్టింగ్ రోడ్లు, ఇట్లా కనెక్ట్ అయ్యి అటు రైట్ కొట్టినా మళ్ళీ మెయిన్ రోడ్కి వస్తాం. బట్ ఒకటే రోడ్డు సీదా. ఒకసారి ఇందులోకి వచ్చేస్తే ఆ ముందు వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎటు పోవాలి అనేది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలి, అంటే రోడ్ క్లోజ్ అనమాట. అంటే క్లోజ్ ఇన్ ద సెన్స్ ఇదే, మళ్ళీ స్ట్రైట్ పోవడానికి ఏం లేదు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ ఉంటుంది డెడ్ ఎండ్ లో, ఆ లెఫ్ట్ టర్న్ తీసుకొని సీదా ఒకటే రూట్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక డెడ్ ఎండ్ వస్తుంది. ఆ డెడ్ ఎండ్ లో రైట్ తీసుకుంటే మనము నాగోల్ వైపు, లెఫ్ట్ తీసుకుంటే బగాయత్ phase 3. ఇదంతా కూడా ఉప్పల్ బగాయత్. కొండాపూర్ మండల మహిళా
కామాఖ్య ఏదో ఉన్నది బస్సు మీద. ఇదిగోండి ఇలా ఈ డెడ్ ఎండ్ లో లెఫ్ట్ తీసుకున్నామా, సీదా ఒకటే రూట్ వెళ్ళిపోవాలి. ఇక మధ్యలో లెఫ్ట్ రైట్ ఏం లేదు, డెడ్ ఎండ్ దాకా ఒకటే రూట్ వెళ్ళిపోవాలి. జిహెచ్ఎంసీని ఇట్లా 3 parts గా చేసిరు కదా, ఆ 3 parts గా చేసింది నాకు ఇంకా అర్థం కాలేదు. ఈ దాని గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, స్టడీ చేయాలి, ఎందుకొరకు చేసిరు ఏంటిది అనేది. దాని తర్వాత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకరు నన్ను అడిగిరు, అన్న ఈ జిహెచ్ఎంసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయని. ఇప్పుడైతే మేము ఉండే ఏరియా అయితే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందికి వచ్చింది. ఆ, ఇప్పుడు ఆ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొరకు ఒక బిల్డింగ్ కావాలి కాబట్టి ఆ బిల్డింగ్ ను శంకుస్థాపన కొరకు నిన్న సీఎం గారు రావడం జరిగింది, అంటే June 7th రోజు. అట్ ప్రజెంట్ ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది అనేది కూడా మనకు తెలుసు. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొరకు కార్యకలాపాలు జరగాలి కదా, అందులో ఎంప్లాయీస్ ఉండి వర్క్ చేయాలి కదా. అది ఎక్కడ ఉందంటే తార్నాకాలో ఉంది. వీలైతే ఒక రోజు ఆ తార్నాకాలో ఎక్కడుంది ఆ బిల్డింగ్ అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మెయిన్ రోడ్ దగ్గరనే, ఫ్లైఓవర్ స్టార్ట్ కాకముందుకే ఉడా కాంప్లెక్స్ అంటుంటాం కదా, అందులోనే ఉంది. ఉమ్. ఇదిగోండి ఇలా మనం సీదా ఒకటే రూట్ లో వచ్చేస్తే ఇట్లా డెడ్ ఎండ్ వచ్చేస్తుంది. అది స్ట్రైట్ కనబడుతుంది మనకు పార్క్, చాలా పెద్ద పార్క్ అది. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి మనం నాగోల్ వైపు వెళ్తాము. ఇటు ఉప్పలెక్స్ కూడా వెళ్ళాలన్నా ఇటే, అప్సి కూడా రామంతపూర్ వెళ్ళాలన్నా ఇప్పుడు ఇటే. ఇదిగోండి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా. ఆల్రెడీ నాగోల్ వైపు నుండి ఈ రూట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, కొంతమంది చూసినారు కూడా. మన ఛానల్లో వ్యూస్ 1000, 2000, 3000, 4000, 5000 అట్లనే ఉంటుంటాయి. కొన్నిసార్లు వ్యూస్ చూస్తున్నప్పుడు డిసప్పాయింట్ అవుతుంటది, బట్ వాటిని నేను ఎక్కువ పట్టించుకోను అండ్ ముందుకు వెళ్ళిపోవడమే. మనకు తెలిసిందల్లా ఒకటే, ఆల్రెడీ చెప్పినగా వీడియోస్ తీయడం. ఇదిగోండి రూట్ అయితే సూపర్ ఉంటది, జబర్దస్త్ ఉంటది. ఇది ఎక్కడ కట్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇదంతా ఎంటీ ల్యాండ్ కనబడదు. ఈ వీడియో వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఒకప్పుడు ఇట్లుండేనా అని అనిపిస్తుంటది. ఇదిగోండి నిన్ననే మీటింగ్ అయింది కాబట్టి కట్అవుట్లు మొత్తం జబర్దస్త్ ఇక్కడనే ఉన్నాయి. ఇలా సీదా డెడ్ ఎండ్ కు వెళ్ళిపోయినాం అనుకోండి, phase 3 ఉప్పల్ బాగాయత్వానికి వెళ్తాము. ఇదంతా ఉప్పల్ బాగా అయితే phase 1, phase 2, phase 3 అని పిలుచుకుంటారు కదా. ఇదిగోండి కొంచెం ఇట్లా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కూడా రీసెంట్ గానే చేశారు, ఎందుకంటే సీఎం గారు వస్తున్నారని కావచ్చు. అంతకుముందు పైప్ లైన్ వర్క్ జరిగిన ఉండే ఇక్కడ. దాని తర్వాత అంత స్టాండర్డ్ గా రోడ్ వేసినట్టుగా నాకైతే ఏం కనబడట్లేదు. ఇంకా పని కూడా ఉన్నట్టుంది, ఇంకా వేస్తారేమో తర్వాత, అది ఇది కలిపి. ఎస్ వచ్చేసినాం. 100 కోట్లు అంటే 98 కోట్లు అనే న్యూస్ లో అయితే వచ్చింది మనకి. ఇదిగోండి ఇదే ఈడనే నిన్న మీటింగ్ జరిగింది. ఇదే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొరకు బిల్డింగ్ కొరకు ఏర్పాటు చేసిన స్థలం కూడా ఇదే. నిన్న వచ్చుంటే మనం అంతా అడావుడి వేరే ఉంటుండే. మొన్న వచ్చినాము, నిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇయ్యాలి వచ్చినాము. ఇదంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, దాన్ని చూపించడమే మన ముఖ్య ఉద్దేశము. బండి సైడ్కి ఆపుదాము, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటే మనకేంది కానీ. కాకపోతే ఒక చిన్న జలక అనిపిస్తుంటది, ఎవరు ఏంది ఎందుకు తీస్తున్నావు ఇవన్నీ అడుగుతుంటారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. ఓకే చెప్దాం, తప్పేమో. చలో ఇక్కడ బండి పార్క్ చేస్తున్నాం. వావ్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్. ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 98 కోట్లు. క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసినారు కదా నిన్న. ఇవే ఇదొకటి. అండ్ సెకండ్ చూసుకుందాం, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్నేట్, జూమ్ చేద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్నేట్ రోడ్స్ అండ్ అరౌండ్ ఏఓసి సెంటర్ అండర్ హెచ్ సిటీ అంట. ఇది దానికి ఫుల్ ఫామ్ ఏందో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 960 కోట్లు. ఓకే, ఇదంతా మొత్తం డీటెయిల్స్ నిన్న అటెండ్ అయిన వాళ్ళంతా. అండ్ ఇంకొకటి ఇది కూడా చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ విషయం ఇది. కన్స్ట్రక్షన్ ఆఫ్ 6 lane ఫ్లైఓవర్ ఫ్రమ్ టీకేఆర్ కాలేజ్ జంక్షన్ టు మందమల్లమ్మ జంక్షన్ అండర్ హెచ్ సిటీ అంట. దాని ఫుల్ ఫామ్ ప్లీజ్ కమెంట్ చేయండి.
ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి 416 కోట్లు. ఇది కూడా భారీ ప్రాజెక్ట్. నిన్న అటెండ్ అయిన వాళ్ళ డీటెయిల్స్. అండ్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా ఉప్పల్ ప్రజలకు. అదేంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ ఇన్ ఉప్పల్ ఇన్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో నిన్న ఇలా ఈ 4 పనులకి సీఎం గారు వచ్చి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఇదే మీటింగ్ జరిగిన ప్లేసు. అండ్ ఫ్యూచర్లో మనము ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్న దగ్గరికి వెళ్దాం. అండ్ 6 లేన్ గురించి కూడా అక్కడికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఎక్కడ ప్లేస్ ఇచ్చినారు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటికైతే నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ హాస్పిటల్ కొరకు 100 బెడ్, అదే 100 పడకల హాస్పిటల్ అంటాం తెలుగుగా. ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చేసి చెప్పలేదు కదా. ఓకే, 37 కోట్లు, 37.50 CR. దీనికి ఎక్కడనో మనకి ఇంకా ప్లేస్ తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఒక లాంగ్లో ఒక ఫోటో కొట్టేద్దాం. ఇది సభ జరిగిన ప్రాంగణం. అండ్ హెల్మెట్కే ఉంది కెమెరా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి వీడియో కింద నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ బైక్ రీడింగ్ కూడా చూపిస్తాం మీకు. $40,530 అనుకోవచ్చు. ఇది 9 వచ్చేసింది కాబట్టి. ఇదంతా కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్ కోసం సుమారు 10 ఎకరాలు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.